నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ నేను రఘునందన్ తెరపైకి ఈబీసీ రిజర్వేషన్లు అగ్రవర్ణ పేదలకు మోడీ వరాలు విపక్షాలకు సైతం అంతు చిక్కని వ్యూహాలు ఎన్నికల వేళ బీజేపీ బ్రహ్మాస్త్రాలు నెక్స్ట్ ఏంటి ఇదే వాల్టి బిగ్ బ్యానర్ అగ్రవర్ణ పేదలకు భరోసా కల్పిస్తూ ప్రధాని మోడీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడున్న రిజర్వేషన్లను ఏమాత్రం కదపకుండా దళిత ఓబీసీ ఎస్టీల ప్రయోజనాలను ఏమాత్రం తగ్గించకుండా అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది రిజర్వేషన్లకు నోచుకోకుండా దశాబ్దాలుగా ఆర్థిక వెనుకబాటుకు గురవుతున్న అగ్రవర్ణ పేదలకు మోడీ నిర్ణయం అమృత భాండంలా మారనుంది అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఈ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం బిల్లుతో విపక్షాలకు తేరుకోలేని షాకిచ్చిన మోడీ The Constitution 124th Amendment Bill 2019 జీఎస్టీ నోట్ల రద్దు వంటి కఠిన నిర్ణయాలతో దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన ప్రధాని మోడీ ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలోనూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు చడీ చప్పుడు లేకుండా కనీసం లీకులు కూడా లేకుండా అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ ఆమోదం కూడా పొంది గంటల వ్యవధిలోనే పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేశారు శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం రాష్ట్రపతి గెజెట్ కు సిద్ధమైపోయింది ఈ బిల్లు దేశ చరిత్రలో ఇంత ఫాస్ట్ గా ఓ బిల్లు కేబినెట్ ఆమోదం పొంది పార్లమెంట్లో చర్చ జరిగిన దాఖలాలు లేవు దశాబ్దాలుగా అగ్రవర్ణాల్లోని పేదలుగానే ఉండిపోయారు ఆర్థికంగా బలంగా లేకపోయినా ఉన్నత వర్గాలనే పేరుతో ఎలాంటి రిజర్వేషన్లకు నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు పేరుకు అగ్రవర్ణాలైన ఆ సామాజిక వర్గంలోనే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వారంతా విద్యా ఉద్యోగాల్లో వెనుకబడిపోయారనే వాదన బలంగా ఉంది అగ్రవర్ణాల్లోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ఈబీసీ రిజర్వేషన్లకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికే దేశంలో 49.5% రిజర్వేషన్లు అమలవుతున్నాయి ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా 10% ఈబీసీ రిజర్వేషన్లకు అనుమతిస్తే రిజర్వేషన్లు మొత్తం 59.5%కి చేరుతాయి అయితే రిజర్వేషన్లు 50% మించొద్దన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఆ మేరకు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేసే వెసులుబాటుంది దీంతో రాజ్యాంగ సవరణ తప్పనిసరైంది రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్ ను సవరిస్తేనే ఈబీసీ రిజర్వేషన్లకు మార్గం సుగమమవుతుంది అందుకే 124వ రాజ్యాంగ సవరణ కింద బీజేపీ సర్కార్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది जो वर्तमान में एससी एसटी ओबीसी की आरक्षण व्यवस्था से बाहर हैं अर्थात आज की तारीख में वो अनारक्षित वर्ग में माने जाते हैं ऐसे सब लोगों को मिलेगा उसमें ब्राह्मण भी है ठाकुर भी है बनिया भी है और अन्य प्रकार की ऐसी जातियां हैं जो एससी एसटी ओबीसी में नहीं आती है उसमें उस पटेल भी है जाट भी है गुजर भी है आंजना भी है सोंदिया भी है और मुस्लिम धर्मावलंबी भी है ईसाई धर्मावलंबी भी है और जिस धर्म के लोग इस देश में रहते हैं और एससी एसटी ओबीसी की आरक्षण प्रणाली से बाहर हैं वो सब लोग इस प्रावधान का लाभ ले सकेंगे और मैं एक निवेदन और करना चाहता हूं पहले इस प्रकार के जब प्रयास ये हुए तो माननीय उच्चतम न्यायालय ने उन निर्णयों को निरस्त कर दिया वो केवल इसलिए कर दिया था कि संविधान में प्रावधान नहीं होने के बाद भी इस प्रकार के प्रयास किए गए थे जो सफल नहीं हुए हमने सोच समझ करके संविधान में संशोधन करके आर्टिकल 15 और आर्टिकल 16 में इस प्रकार के प्रावधान करने का निर्णय लिया है जो इस सदन के द्वारा पारित होगा The question is that the bill further to amend the Constitution of India be passed. Now division.
Subject to correction, the result of the division is ayes 323, noes 3. The motion is carried by majority of the total membership of the House and by a majority of not less than 2/3 of the members present and voting. The bill as amended is passed by the requisite majority in accordance with the provisions of Article 368 of the Constitution. నిజానికి ఈబీసీ రిజర్వేషన్ల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాన్షీరామ్ ఈబీసీలకు రిజర్వేషన్లు ఇమ్మన్నారు. పివి ఏకంగా బిల్లే తీసుకొచ్చారు. కాంగ్రెస్ దాన్ని మేనిఫెస్టోల షోకేసులో దాచిపెట్టింది. టీఆర్ఎస్ నుంచి టీడీపీ దాకా అగ్రవర్ణాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాయి. ఈబీసీల రిజర్వేషన్లు వద్దని అన్నవారు ఒక్కరూ లేరు, కానీ తెచ్చిన వారు ఒక్కరూ లేరు. చివరకు నరేంద్ర మోడీ పిల్లి మెడలో గంట కట్టేయడంతో ఇప్పుడు అందరికీ అలజడి మొదలైంది. ఈ హఠాత్ పరిణామంతో రాజకీయ కొలనులో కలకలం రేగింది. పార్టీల క్యాలిక్యులేషన్లలో కల్లోలం పుట్టింది. చాలా కాలంగా ఈబీసీలు కోరుకుంటున్న రిజర్వేషన్లు ఇవ్వడంతో కుల కూడికలు, మత తీసివేతలు, వర్గ గుణకారాలు, రీజనల్ భాగాహారాలు ఒక్కసారిగా లెక్కలు తప్పాయి. ఇప్పుడు ఆ పార్టీలు ఈబీసీల రిజర్వేషన్ను వ్యతిరేకిస్తాయా లేక సమర్థిస్తాయా? వ్యతిరేకిస్తే ఈబీసీల ముందు ఏం సంజాయిషీ చెప్పుకోవాలి? సమర్థించిన క్రెడిట్ మోడీ ఖాతాలోనే పడుతుంది తప్ప తమకు లాభం లేదు. ఈబీసీలకు రిజర్వేషన్లు రాజకీయమేనా? ఇది ఓట్ల మూటల్ని కట్టుకునే సాధనమేనా? రాజ్యసభలో బిల్లును పాస్ చేయించే బాధ్యత ప్రతిపక్షాలు దులిపేసుకుంటాయా లేక తలకెత్తుకుంటాయా? మోడీ వేసిన ఈ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి చేతులు కట్టుకొని కూర్చోవడమా లేక అడ్డం పడి అల్లరి చేయడమా? పార్టీలన్నింటి ముందు ఇప్పుడిదే ప్రశ్న. మోడీ గారు తాంబూలాలిచ్చేశారు, ఇక మిగతా పార్టీల పని తన్నుకు చావడమేనా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈబీసీ రిజర్వేషన్లపైనే చర్చ. అగ్రవర్ణాల్లోని పేద ప్రజలకు 10% రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర చరిత్రాత్మక నిర్ణయంపై హాట్గా చర్చ జరుగుతోంది. అగ్రకులాల్లో ఉన్న పేద ప్రజలు మోడీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కల సాకారమైందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈబీసీ రిజర్వేషన్లకు ఎవరు అర్హులు? ఏ ప్రాతిపదికన ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తారు? ఎంత ఆదాయం ఉండాలి? ఎన్నెకరాలలోపు భూమి ఉండాలి? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్నో ఏళ్ల నేపథ్యం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల కిందకు రాని అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వాలనే డిమాండ్ 30 ఏళ్ల క్రితమే వచ్చింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఇస్తామని మొదట హామీ ఇచ్చిన రాజకీయ నేత బీఎస్పీ స్థాపకుడు కాన్షీరామ్. తర్వాత ఈ పార్టీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. కేంద్ర మంత్రి ఆర్పీఐకి చెందిన రామ్దాస్ అఠవాలే కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రతిపాదనను సమర్థించారు. और इसके लिए संसद के अंदर व बाहर भी हमारी पार्टी ने काफी संघर्ष भी किया है, जो किसी से छिपा हुआ नहीं है। और इसलिए बीएसपी की लंबित पड़ी इस मांग को केंद्र की बीजेपी की सरकार ने वैसे अब काफी आधे अधूरे व अपरिपक्व तरीके से इसे स्वीकार तो कर लिया है, लेकिन इसके बावजूद भी स्वर्ण समाज के गरीबों को 10% आरक्षण दिए जाने के केंद्रीय कैबिनेट के कल के लिए गए फैसले का बीएसपी स्वागत करती है। हालांकि बीजेपी द्वारा लोकसभा चुनाव होने से ठीक पहले लिया गया इनका ये फैसला हमें वास्तव में सही नीयत से लिया गया फैसला नहीं लगता है। సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందని అగ్రవర్ణ పేదల కోసం యూపీఏ సర్కారు జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్ను 2006లో నియమించింది. ఈ వర్గాల జీవన స్థితిగతుల అధ్యయనానికి మేజర్ జనరల్ ఎస్ఆర్ సిన్హో చైర్మన్ గా, మహేంద్ర సింగ్ సభ్యులుగా కమిషన్ ఏర్పాటు చేశారు. 2008 జనవరి నాటికి ఈ కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉండగా అనేక పొడిగింపుల తర్వాత చివరకు యూపీఏ 2 హయాంలో 2010లో నివేదికిచ్చింది. 8 ఏళ్ల క్రితం అగ్రవర్ణ పేదల సంఖ్య 6 కోట్లుగా ఈ కమిషన్ అంచనా వేసింది. దాదాపు 1 కోటి కుటుంబాలున్నాయని తేల్చింది. అగ్రవర్ణ పేదలకు కోటా కల్పించడానికి తొలి అడుగుగా యూపీఏ ఈ కమిషన్ను నియమించింది. కమిషన్ సభ్యులు 28 రాష్ట్రాల్లో పర్యటించి సామాజికంగా బలహీన వర్గాలకు చెందని కులాల జీవన స్థితిగతులను అధ్యయనం చేశారు. ఆదాయ పన్ను కట్టని అగ్రకులాలకు చెందిన పేదలను ఓబీసీలతో సమానంగా పరిగణించాలనే ప్రతిపాదన మొదట ఈ కమిషన్ చేసింది.
ఆర్థికంగా బలహీనులైన ఈ వర్గాలు బీసీల స్థాయిలో ఉన్నారని కూడా తెలిపిందని వార్తలొచ్చాయి. ఓబీసీలతో సమానంగా ఈ అగ్రవర్ణ పేదలను ప్రభుత్వం చూడాలని కమిషన్ కోరింది. అయితే ఆ తర్వాత కమిషన్ నివేదికను గత యూపీఏ సర్కార్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాని మోడీ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది అగ్రవర్ణాలకు చెందిన యువతను బలోపేతం చేసే నిర్ణయమని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా. मोदी सरकार के द्वारा संसद में एक संविधान संशोधन पेश किया गया है। इस संविधान संशोधन से देश के लाखों 8 लाख से नीचे की आय वाले परिवारों के युवाओं को बहुत बड़े राहत मिलने वाली है। वो सभी जाति के परिवार जिनको आरक्षण का फायदा नहीं मिलता और जिनकी आय 8 लाख से कम है, वो परिवारों के सभी युवाओं को शिक्षा और नौकरी दोनों में आरक्षण देने का फैसला किया गया है। ये आरक्षण 50% की सीमा से ज़्यादा होगा। 10% आरक्षण इन युवाओं के लिए रखा जाएगा। और जहाँ तक मेरिट का सवाल है, शिक्षा में 10% सीटें बढ़ाने का भी निर्णय किया गया है, जिससे मेरिट्स वाले स्टूडेंट को भी नुकसान नहीं होगा। SC, ST और OBC का जो 50% आरक्षण है उसको एज इट इज रखते हुए ये गरीब परिवार के युवाओं को जो आरक्षण का तोहफा भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने दिया है, उससे उनके लिए उनके सुनहरे भविष्य का एक दरवाजा खुला है। మోడీ నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని అగ్రవర్ణ పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల పేరుతో కులాల వారీగా రెచ్చగొట్టడం కాకుండా కులమతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించాలనుకోవడం హర్షణీయమని అన్నారు. భారతదేశంలో అనాదిగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు చాలా నిరుత్సాహం చెందుతున్నారు. కారణం ఏంటంటే వారికి విజ్ఞానం ఉన్నా కూడా రిజర్వేషన్ లేకపోవటం వలన వాళ్ళ యొక్క జీవితంలో అభివృద్ధి సాధించలేకపోయినటువంటి ఒక అపోహ ఉంది. ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే పేదవర్ణాలను అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారో దానివల్ల ఏదైతే ఇంతకుముందు నుంచి బాధపడుతున్నటువంటి అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు సంతోషించే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క చదువుకోవడానికి కానీ లేదా ఉద్యోగాల్లో కానీ వాళ్ళకు ఒక భద్రత ఉన్న ఆలోచనతోటి ఈ దేశంలో అభివృద్ధితో కొనసాగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ యొక్క 10% రిజర్వేషన్ని మనందరం కూడా ఆహ్వానించాలా. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా అగ్రవర్ణ పేదలను పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రధాని మోడీ ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం అభినందనీయమని అన్నారు. మాలాంటి పేదవారి అందరికీ ఇప్పటికీ రాజ్యాంగం సవరించినప్పటి నుంచి అంబేద్కర్ గారు ఏ రోజైతే రాజ్యాంగం రచించిండ్రో ఆ రోజే 10 సంవత్సరాల కోసం కుదించినటువంటి రాజ్యాంగాన్ని ఇన్ని రోజులు తీసుకొస్తూ మాకు ఇప్పటి వరకు స్వాతంత్రం రాలేదు. మా ఓసీలో ఉన్న ఎవరికైనా కానీ పేదవారికి ఈ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చింది మాకు. ముఖ్యంగా అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పలువురు ఉన్నత విద్యావంతులు ఈబీసీల రిజర్వేషన్ను స్వాగతిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది చాలా సంతోషం అండి. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఒకానొక కాలంలో అగ్రవర్ణాల్లో అందరూ కూడా సంపన్నులుగా ధనం కలిగి ఆర్థికంగా బలంగా ఉన్నారు. కానీ దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి కూడా అగ్రవర్ణాల్లో పేదలు ముఖ్యంగా చదువుకున్నప్పటికీ కూడా నిరుద్యోగంతో కూడా పేదరికంలో కూరుకుపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా నా విషయానికి వస్తేనే నేను పీజీ అయినప్పటికీ కూడా అప్పుడు రిజర్వేషన్ తర్వాత అగ్రవర్ణాలలో పుట్టడం వల్ల నాకు ఉద్యోగం రాలేకపోయింది. కానీ ఇప్పుడైనా నా తర్వాత తరం వాళ్ళకి నిజంగా ఈ విధంగా రిజర్వేషన్ కల్పిస్తున్నాను అంటే నిజంగా నేను మోదీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. 10% రిజర్వేషన్స్ ఈ అగ్రవర్ణ కులాలకు కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా. దీనివల్ల ఎంత అంటే చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే జనరల్లీ చాలా తక్కువ లో ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్లకు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ వారికి వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక లాభాలు చేకూరుతాయి. ఇది చేయడం ద్వారా చాలా మంచిది. అయితే దీన్ని గుర్తించి ఎంతమంది ఇప్పుడు ఉదాహరణ చూసినట్టయితే చాలామంది చిన్న చిన్న గుళ్ళల్లో పూజారులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి లభ్యం కావడం లేదు.
ప్రభుత్వం కల్పించేటువంటి అనేక సంక్షేమ పథకాలలో వారికి అనుకూలంగా లభించింది. వాటిని గుర్తించి వారికి ఇచ్చినట్టయితే చేయూత ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మా తరం నుంచే కాకుండా వచ్చే తరాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండి ఇది అభివృద్ధి పథంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేయడంలో ఒక మంచిగా జరిగేటువంటి ఉందని మన ఉద్దేశం తెలియజేసాం. ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న మోడీ నిర్ణయంపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడీ గారు మా గురించి ఆలోచించినందుకు చాలా ధన్యవాదాలు. మా తాతల నుంచి కూడా మాకు రిజర్వేషన్ లేవు. రెడ్డి కులంలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు. చదువుకోవాలన్నా కూడా మాకు ఎటువంటి రిజర్వేషన్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి ఆలోచన తీసుకురాలేదు. మోడీ గారు మా గురించి ఆలోచించి 10% నిర్ణయం తీసుకున్నది చాలా బాగుంది. కానీ మేము ఒక 30% వరకు కొంచెం మాకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన తీసుకున్నలో మేము ఉన్నాం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబాటుకు గురైన పలువురు బ్రాహ్మణులు, వైశ్యులు కూడా మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్ తీసుకున్నారో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మరి 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేవలం అగ్రవర్ణాల్లో పుట్టినందుకు వాళ్ళు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళు రిజర్వేషన్లు అనేవి లేకపోవడంతో ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ కూడా చదువుకోవాలనేటువంటి ఆశ ఉండి చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చారిత్రాత్మకమైనటువంటిది. కులం, మతం పేరుతో కాకుండా ఈబీసీల రిజర్వేషన్లు కల్పించాలన్న మోడీ నిర్ణయాన్ని ముస్లిం, మైనారిటీ వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఓసీలకు 10% రిజర్వేషన్లు అనేటి ముస్లింలందరూ ఆహ్వానించదగ్గ విషయం. దీనివల్ల ఎంతోమంది పేద ముస్లింలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. గతంలో ఎప్పుడు కూడా మాకు ఎలాంటి ఈ రిజర్వేషన్ల ద్వారా మాకు ఎలాంటి ఉపయోగం అనేది జరగలేదు. మాకు సర్టిఫికెట్స్ కానీ ఏవి కానీ విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ ఎలాంటి వాటిలో కూడా మాకు రిజర్వేషన్లు అనేటివి లేవు. కానీ ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్లో మేము కూడా అన్నిటికీ అర్హులమని కొంత సంతోషం ఉంది. మాకు కూడా ఇది చాలా ఆనందించదగ్గ విషయం. విద్యా, ఉద్యోగ రంగాల్లో ఈబీసీల రిజర్వేషన్ను వర్తింపజేస్తారు. 10% కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్పుట్లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. వృత్తిపరంగా, వ్యవసాయపరంగా వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు ఈబీసీ పరిధిలోకి వస్తారు. అంతేకాదు 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు, నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లున్నవారు, నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారికి ఈబీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ చేయడం నరేంద్ర మోడీ లక్షణం. చడీ చప్పుడు కాకుండా పిడుగులు కురిపించడం ఆయన స్వభావం. అలాగే చడీ చప్పుడు కాకుండా సడి సవ్వడి లేకుండా సోమవారం ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. సరిగ్గా ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ చరిత్రాత్మక నిర్ణయం వెలువట్టంతో విపక్షాలు షాక్ తిన్నాయి. మోడీ ఓరలో ఇలాంటివి ఇంకెన్ని ఖడ్గాలున్నాయోనని ఆందోళన చెందుతున్నాయి. 2014లో మోడీ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ప్రగతి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. కొన్ని కఠిన నిర్ణయాలకు కూడా వెనుకాడలేదు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పలు నిర్ణయాలతో ఆరంభంలో ప్రజలు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నా దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇవెంతో మేలు చేకూర్చే నిర్ణయాలు కావడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఈ 4.5 ఏళ్లలో మోడీ సర్కార్ ఇప్పటికే చాలా పథకాలను తీసుకొచ్చింది. కొన్ని పాత పథకాలను కొనసాగిస్తూనే అందులో కొన్ని మార్పులు చేసింది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించింది. ఇప్పటి వరకు 1.4 కోట్ల ఖాతాలు ఉన్నాయి. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద 5.22 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో 13.25 కోట్ల ప్రజలు బీమా సౌకర్యం పొందుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో 44 కోట్ల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిన మోడీ సర్కార్ గ్రామీణ ప్రాంతాల్లో 1.18 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ఉజ్వల యోజన పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 31,13,60,60,316 ఎల్ఈడి బల్బులు సరఫరా చేశారు.
ఇక యువతకు చేయూతనిచ్చేలా స్టార్టప్ ఇండియా మిషన్, ముద్రా బ్యాంక్ యోజన, స్కిల్ ఇండియా వంటి పథకాలను తీసుకొచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేద వర్గాల ఆరోగ్యానికి భరోసా కల్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీస్ వంటి వినూత్న పథకాలతో పాటు మన జవాన్లకు 1 ర్యాంక్ 1 పెన్షన్ వంటి ప్రయోజనాలను కల్పించింది మోడీ సర్కార్. అంతేకాదు, పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్, చైనా ఎత్తుగడలను కూడా మోడీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. డోక్లాం విషయంలో డ్రాగన్ బుసలకు చెక్ పెట్టిన ఆయన సర్జికల్ స్ట్రైక్తో శత్రుదేశం పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు. అంతేకాదు, మోడీ హయాంలో మునుపెన్నడూ లేని విధంగా రక్షణ, విదేశీ వ్యవహారాలు బలోపేతమయ్యాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్లతో పలు రక్షణ ఒప్పందాలు చేసుకున్న మోడీ పలు అంతర్జాతీయ వేదికలపై భారత వాణిని బలంగా వినిపించారు. రాఫెల్, హోవిట్జర్, డ్రోన్స్, S-400 వంటి ఎన్నో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకొని దేశ రక్షణ రంగానికి అండగా నిలిచారు. ఇప్పుడు దేశంలో అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే 3 దశాబ్దాలుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు. అయితే మోడీ సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ దీనిని ముందుకు తెచ్చిన సమయమే వారిని బెంబేలెత్తిస్తోంది. అంతేకాదు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ త్వరలోనే రుణమాఫీకి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. సరిగ్గా ఎన్నికల ముందు మోడీ ఇలా ప్రతిష్టాత్మక పథకాలకు ఊపిరిపోయడంతో విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే మోడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం విపక్షాల ఆరోపణలు కొట్టిపారేస్తోంది. ఈబీసీల రిజర్వేషన్ నిర్ణయాన్ని మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణించారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. ఇదొక మాస్టర్ స్ట్రోక్ మాత్రమేనని, మున్ముందు మరిన్ని సంచలనాలుంటాయని అన్నారు. మోడీ మరిన్ని సిక్సర్లు, 4లు బాదేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి వ్యాఖ్యానించారు. तो मतलब ये निर्णय जो है, निर्णय बहुत ही बड़ा क्रांतिकारक है, ऐतिहासिक निर्णय है, हिस्टोरिकल निर्णय है, क्योंकि बहुत सालों से सवर्ण समाज में से मांग हो रही थी। महाराष्ट्र में मराठा हो, गुजरात में पटेल पाटीदार हो, हरियाणा में जाट हो, ठाकुर हो, राजपूत हो, ब्राह्मण हो, सभी जातियां ये बोल रही थी कि भाई SC, ST और OBC को आरक्षण मिलता है, लेकिन हमारे समाज में भी इकोनॉमिकल बैकवर्ड क्लास की संख्या है, तो ऐसे गरीब लोगों को रिजर्वेशन का फायदा मिलना चाहिए। तो बहुत बार इस मुद्दे पर चर्चा हो रही थी कि भाई 50% के ऊपर नहीं जा सकते, लेकिन डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने संविधान में अमेंडमेंट की प्रोविजन की है। पार्लियामेंट को अधिकार है, सरकार को बिल लाने का अधिकार है। तो मैंने 3-4 बार इंडिया की मीटिंग में इस मुद्दे को छेड़ा था कि बहुत तेज आंदोलन जगह जगह पर हो रहा है, समाज में विषमता पैदा हो रही है, दलित समाज पर अत्याचार बढ़ने का कारण भी ये है कि दलितों को आरक्षण मिलता है और हमको मिलता नहीं है। तो इसीलिए अगर उनको भी आरक्षण मिल जाएगा तो उनका भी समाधान हो जाएगा, सबका साथ सबका समाधान हो जाएगा। इसीलिए मुझे लगता है कि मोदी सरकार की पहल बहुत ही इम्पोर्टेंट है, बहुत ही महत्वपूर्ण है, और मैं इस निर्णय का स्वागत करता हूँ। और समाज में एकता, समानता पैदा करने के लिए ये निर्णय का बहुत अच्छा उपयोग हो सकता है। మంత్రుల వ్యాఖ్యలను బట్టి చూస్తే దూసేందుకు మోడీ వరలో మరిన్ని కత్తులు ఉన్నాయని అర్థమవుతోంది. రైతు రుణమాఫీ కూడా ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.